సరే, ఈరోజు మనము జంతువుల గురించి తెలుసుకుందామా? జంతువులు వాటి నివాసాలు ఎక్కడ ఉంటాయి అని. సరే, ఫస్ట్ నేను ఇక్కడ పెట్టాను కదా, ఇదేంటి? గుర్రం. గుర్రంకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 1 2 3 4 కదా. అయితే గుర్రము ఏం చేస్తుంది? పరిగెత్తింది. రన్నింగ్ రేస్ లో ఫస్ట్ అన్నమాట గుర్రం. అయితే గుర్రం ఏం తింటది? మేత అంటే గడ్డి తింటుంది అన్నమాట, మేత కదా. మళ్ళీ ఇది ఎక్కడ ఉంటదంటే ఒక చిన్న పాక వేసి పాకాలో దీన్ని పెంచుతారన్నమాట. ఓకేనా? ఓకే. తర్వాత ఇదేంటిదో చెప్పండి. తాబేలు. తాబేలు ఎక్కడ ఉంటది? నేలలో ఉంటది. మళ్ళీ భూమి మీద కూడా ఉంటది. అంటే మెట్ట తాబేళ్లు ఉంటాయి, నీటి తాబేళ్లు ఉంటాయి. నీళ్ళల్లో ఉండేవి నీటి తాబేళ్లు. మెట్ట తాబేళ్లు భూమి మీద కూడా తిరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇది ఇప్పుడు గుర్రం బాగా పరిగెత్తింది కదా, ఇప్పుడు తాబేలు కూడా బాగా పరిగెత్తిద్దా? పరిగెత్తదు. ఎందుకంటే తాబేలు చాలా నిదానంగా ఇలా వెళుతుంది అన్నమాట, చాలా స్లోగా. కానీ గుర్రం అయితే వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది తేనెటీగ. తేనెటీగలు ఏం చేస్తాయంటే తేనెని సేకరిస్తాయి. ఎలా సేకరిస్తాయి? పూలు ఉంటాయి కదా, చెట్లు పూలు ఉంటాయి కదా, ఆ పువ్వుల్లోకి వెళ్ళి ఇలా వాలి నోటితోటి పీల్చుకుంటాయి. అందులో ఉన్న ఆ మకరందాన్ని నోటితో పీల్చుకొని వచ్చి తేనెను తయారు చేస్తాయి. తేనె చాలా బాగుంటుంది కదా, తింటే తీయగా ఉంటుంది కదా. హనీ అన్నమాట. ఇవి హనీబీ తేనెటీగలు అన్నమాట కదా. అయితే ఇవి కుడితే ఎంత నొప్పో తెలుసా? చాలా నొప్పి. చాలా అవి నోటి నుంచి వచ్చి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అన్నమాట, అవి మనకు వచ్చి గుచ్చుకొని చాలా నొప్పి వస్తుంది అన్నమాట. ఫీవర్ కూడా వస్తుంది, జ్వరం కూడా వస్తుంది. ఓకేనా? ఇవి ఎక్కడ ఉంటాయి తేనెటీగలు? తేనెటీగలకి చెట్టు ఉంటుంది, తేనె పట్టు ఉంటుంది అన్నమాట. అది అందులోకి వెళ్ళి మొత్తం చాలా తేనెటీగలు కలిసి ఒక పెద్ద పట్టును పెడతాయి. ఆ పట్టులోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. చెట్ల మీద వేలాడుతూ ఉంటాయి అన్నమాట ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఇది పావురం. పావురం ఎక్కడ ఉంటుంది? చెట్ల మీద గూడి పైన ఇది ఉంటుంది అన్నమాట. ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే పిజియన్. ఇప్పుడు ఈ పావురము మనకి దేనికి గుర్తు? శాంతికి గుర్తు. శాంతి అంటే ఎవరిని కొట్టుకుంటున్నారు అనుకో, కొట్టుకోకూడదురా అని చెప్పాలన్నమాట. శాంతికి గుర్తు. ఓకేనా?